హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా మంది కామెంట్ చేస్తున్నారు, అక్క లాంగ్ వీడియోస్ పెట్టండి, ఎప్పుడు షార్ట్స్ వల్ల మాకు ఏంటో యూజ్, కొంచెం మేము కూడా స్టిచ్ చేసుకుంటాం కదా. నాకు అసలు స్టిచ్చింగ్ చేయడానికి టైం అనేది సరిపోవట్లేదు, దానివల్ల అయితే లాంగ్ వీడియోస్ తీయలేకపోతున్నాను. ఈసారి నుంచి కంపల్సరీ లాంగ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. చాలా అంటే చాలా ఈజీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరేంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియోని కంప్లీట్ గా చూడండి, మీకు కంపల్సరీ అర్థమవుతుంది. ఇప్పుడైతే కటింగ్ స్టిచ్చింగ్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ డ్రెస్ వచ్చి 9 to 10 years గర్ల్స్ కి అయితే సరిపోతుంది. ఇక్కడ నేను ఫుల్ సారీని అయితే తీసుకున్నాను. 10 years పాప అంటున్నారు కదా, సారీ అనేది పెద్దదైపోద్ది కదా అని చాలా అంటే చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఇందులో అయితే మీకు క్లారిటీగా చూపిస్తాను. సారీ అనేది పెద్దగా ఏం అవ్వదండి. ఇక్కడ మనకి పళ్ళు, బ్లౌజ్, అలాగే కట్టు చెంగులో ఒక క్లాత్ ఉంటుంది కదా ప్లెయిన్, అదంతా తీసేగా క్లాత్ అనేది చాలా తక్కువ. ఇక్కడ లైనింగ్ వచ్చి క్రేప్ సిల్క్ తీసుకున్నాను. మీకు కావాలంటే కాటన్ తీసుకోవచ్చు, లేదనుకుంటే పాలిస్టర్ కూడా తీసుకోవచ్చు. నేనైతే ఈ డ్రెస్ కి 3.5 meters అయితే తీసుకున్నాను. యాక్చువల్లీ 3 meters అయితే సరిపోతుంది. కాకపోతే కోట్ ఒక స్టిచ్ చేయాలి కదా, దాని గురించి లైనింగ్ యూజ్ చేస్తాం కాబట్టి మనం ఒక 1/2 meter ఎక్స్ట్రా తీసుకుందాము. పళ్ళు, బ్లౌజ్, అలా కట్టు చెంగులో క్లాత్ ఉంటుంది కదా, దాన్ని కూడా కట్ చేసుకోవాలి. ఈ క్లాత్లు అనేది వేస్ట్గా ఏం పోవండి. దీన్ని కావాలనుకుంటే మనం చిన్న చిన్న ఫ్రాక్స్ కింద కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ పళ్ళు బాగుంది కాబట్టి దీన్ని అయితే కోట్ స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ముందు చెప్పాను కదా, మనకి క్లాత్ అనేది ఎంత వేస్ట్ అవుతుందో చూడండి. ఇక్కడ వచ్చి ఇదంతా ప్లెయిన్ వచ్చింది. ఇటువంటి సారీస్కి ఎక్కువ కూడా ప్లెయిన్ అనేది ఎక్కువ వస్తుంది. ఇదంతా కట్ చేసేస్తే మనకి క్లాత్ ఏం మిగులుతుంది, సారీలో క్లాత్ చాలా తక్కువ అయిపోద్ది కదా. మనకి ఎప్పుడు కూడా గేర్ అనేది ఎక్కువ ఉంటేనే ఫ్రాక్కి చాలా బాగుంటుంది. ఈ క్లాత్ అంతా కట్ చేసుకున్న తర్వాత మిగిలిన సారీ ఉంది కదా, దీన్ని అయితే ఫ్రాక్ స్టిచ్ చేసుకోవాలి. సారీల నుంచి ఇప్పుడు బాడీ పార్ట్ కోసం అంటే కొంచెం పీస్ని కట్ చేసుకోవాలి. 9 to 10 years పాపకైతే డ్రెస్ స్టిచ్ చేస్తున్నాను చెప్పాను కదా, దానికోసం అయితే మెజర్మెంట్ చెప్తున్నాను మీకు. ఇక్కడ నేను బాడీ పార్ట్ కోసం 19 inches అయితే క్లాత్ కట్ చేసుకున్నాను. బాడీ పార్ట్ కోసం మనం కొంచెం పీస్ అయితే కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా. ఈ మిగిలిన సారీ మొత్తం కూడా మనం బాటమ్ పార్ట్కి అయితే యూజ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే బ్లౌజ్ లైనా డ్రెస్లు అయినా సరే మనం ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత మెయిన్ పీస్ని కట్ చేసుకోవాలి. లైనింగ్ వచ్చి 3.5 meters తీసుకున్నాం కదా, ఇందులోనే మనం బాడీకి అలా బాటమ్కి కోట్కి ఏ విధంగా కట్ చేసుకోవాలి లైనింగ్ చూపిస్తాను. ఇక్కడ బాడీ పార్ట్ కోసం లైనింగ్ అయితే 4 fold చేసుకుని ఉంచుకోవాలి. ఇది ఫ్రంట్ ఆర్ బ్యాక్ కోసం. బాడీ పార్ట్ పొడవు వచ్చి మనకి 11 inches. 11 inchesకి మనకి ఖర్చు కావాలి కదా, దాంతోపాటు ఒక 1/2 inch ఎక్స్ట్రా తీసుకుని 11.5 inchesకి ఒక మార్క్ చేసుకోవాలి. ఆ చివర ఈ చివర మార్క్ చేసుకుని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ మిగిలిన వేస్ట్ ఉంది కదా, దీన్ని అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ లూజ్ చూసుకోవాలి. బాడీ లూజ్ వచ్చి 7 inches ఉంది. మనం ఖర్చుతో కలిపి మనం 9 inches వరకు తీసుకున్నాము. ఇక్కడ నేను ఖర్చుతో కలిపి కట్ చేస్తున్నాను. ఇలా ఒక స్క్వేర్ బాక్స్లో అయితే కట్ చేసుకోవాలి. ఇది కరెక్ట్ మెజర్మెంట్. మీకు క్లియర్గా అర్థం అవడం కోసం అయితే చెప్తున్నాను. ఇక్కడ పొడవు వచ్చి 11.5, వెడల్పు వచ్చి ఇక్కడ 9 inches. ఇప్పుడు నెక్ విడ్త్ చూసుకుందాము. ఇక్కడ నెక్ విడ్త్ వచ్చి 2.5, అలాగే నెక్ పొడవు వచ్చి ఇక్కడ 4 inches వరకు తీసుకున్నాను. ఈ మార్కింగ్ కలిపితే ఇలా బాక్స్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా బాక్స్గా డ్రా చేసుకున్న తర్వాత నెక్ తర్వాత కట్ చేసుకుందాము. ఇప్పుడు షోల్డర్ చూసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ వచ్చి 2.5 తీసుకున్నాను. నెక్ 2.5, షోల్డర్ 2.5 కలిపితే 5 inches కదా. ఈ 5 inchesని మనం ఇక్కడ ఆర్మ్ రౌండ్ కోసం అయితే మనం డ్రా చేసుకోవాలి. ఇక్కడ పొడవు వచ్చి 5 inches సరిపోతుంది. ఇలా మనం బాక్స్కి అయితే డ్రా చేసుకోవాలి. చూసారు కదా, ఇలా డ్రా చేసుకున్న తర్వాత రౌండ్ అయితే తీసుకోవాలి. మనం ఖర్చుతో కలిపి మెజర్మెంట్ తీసుకున్నాం కదా, ఇప్పుడు బాడీ మెజర్మెంట్ తీసుకుందాం. బాడీ వచ్చి ఇప్పుడు 7.5 వరకు తీసుకుందాము. మిగిలిన 1.5 ఉంది కదా, ఇదైతే ఖర్చు. ఇక్కడ పైన ఖర్చుతో కలిపి 9 inches ఉంది కదా, కింద ఎప్పుడు కూడా నడుము దగ్గర ఒక 1/2 inch తగ్గించి 8.5 తీసుకోవాలి. దేనికైనా సరే ఒక 1/2 inch తగ్గించుకోవాలండి నడుము దగ్గర. ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి.
ఈ చివరి నడుము దగ్గర అయితే ఒక హాఫ్ ఇంచ్ వరకు పైకి చూసారు కదా, 1 ఇంచ్ లేదా హాఫ్ ఇంచ్ వరకు ఇలా పైకి మార్క్ చేసుకుని ఇలా స్కేల్ తోటి క్రాస్గా అయితే ఒక లైన్ డ్రా చేసుకోవాలి. డ్రెస్ బ్లౌజ్ అనేది కాదు కానీ డ్రెస్ ఎప్పుడు స్టిచ్ చేసినా కానీ ఈ మార్కింగ్ అయితే కంపల్సరీ ఉండాలండి. లేకపోతే డ్రెస్ వేసుకునేటప్పుడు ఏంటంటే ఈ నడుము దగ్గర కిందకనేది వచ్చేస్తుంది. ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసి మిగిలిన వేస్ట్ ఉంది కదా దీన్ని అంతా కట్ చేసుకోవాలి. ఇలా ఈ చంక భాగం నుండి కూడా మొత్తం కట్ చేసుకున్న తర్వాత దీన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ చూసారా, నేను కట్ చేయట్లేదు. ఇలా బ్యాక్ పార్ట్ తీసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఇప్పుడు మనం నెక్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ నెక్ మోడల్ అనేది మన ఇష్టమండి, మనకి ఏ మోడల్ కావాలంటే మోడల్ డ్రా చేసుకోవచ్చు. నేనైతే ఇలా సింపుల్గా వీడియోలు చూపిస్తున్నాను కదా, ఈ మోడల్ని అయితే డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేసిన తర్వాత దీన్ని అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి చంక డౌన్ అయితే తీసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నుంచి పైనుంచి కొద్దిగా ఇలా చంక డౌన్ అయితే తీసుకుని కట్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ అయితే కట్ చేసుకుందాము. ఇక్కడ ఫ్రంట్ వచ్చి 2.5 తీసుకుందాం కదా, సేమ్ బ్యాక్ సైడ్ కూడా 2.5 తీసుకోవాలి. ఇక్కడ పొడవు వచ్చి 4.5 తీసుకున్నాను. నీకు బ్యాక్ సైడ్ నేను వచ్చి బాక్స్ టైప్లో అయితే కట్ చేస్తాను. నెక్ ఇలా బాక్స్లో డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు లైనింగ్ యూజ్ చేసి ఎలా మెయిన్ క్లాత్ని కట్ చేసుకోవాలో చూద్దాము. ఇది ఆల్రెడీ మనం ముందు కట్ చేసుకుని పెట్టుకుందాం కదా, ఇదే క్లాత్కి కింద ఈ బార్డర్స్ ఉన్నాయి కదా 2 సైడ్స్ కూడా కట్ చేసుకోవాలి. ఈ మెయిన్ క్లాత్ ఉంది కదా, దీన్ని అయితే 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోండి. ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువ అయితే కాకూడదు క్లాత్ ఎప్పుడు కూడాని. లైనింగ్ మనం దీని పైన పెట్టి కట్ చేస్తాం కదా, అలాంటప్పుడు వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు మొత్తం కూడా జాయిన్ చేసుకోవాలి క్లాత్కి. లైనింగ్ మెయిన్ క్లాత్కి ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా మనం కట్ చేసుకుందాం కదా ఈ క్లాత్ని, చూసారు కదా ఇది రివర్స్ చేస్తుంది. ఇలా రివర్స్ చేసుకున్న క్లాత్ మీద అయితే మనం లైనింగ్ పీస్ని పెట్టి మొత్తం కూడా చుట్టూ స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఈ ఖర్చు మొత్తం కూడా కట్ చేసుకోవాలి. ఇలానే ఫ్రంట్ పార్ట్ और బ్యాక్ పార్ట్ కూడా ఇలా స్టిచ్ చేసిన తర్వాత కట్ చేసుకుని పెట్టుకోవాలి. చూసారు కదా, నేను ఆల్రెడీ స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్కి లైనింగ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను స్క్వేర్ పీస్ని ఒకటైతే కట్ చేసుకున్నాను. ఈ క్లాత్ పైన పెట్టి దీన్ని రివర్స్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకుని మొత్తం కూడా నెక్కి స్టిచ్చెస్ వేసుకోవాలి. ఇలా స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత ఈ మధ్యలో ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దీన్ని మొత్తం కూడా కట్ చేసుకోవాలి. చూడండి, రివర్స్ చేసి కట్ చేసుకోండి, మీకు బాగా అర్థమవుతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ మిడిల్ ఉంది కదా, ఇక్కడ టర్న్ తిరిగి దగ్గర అయితే ఇలా టక్స్ అయితే ఇచ్చుకోవాలి. చుట్టూని రౌండ్ తిరగడం కోసం నీట్గా టక్స్ ఇచ్చుకున్న తర్వాత దీన్ని రివర్స్ చేసి పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి. చూడండి నేను ఎలా రివర్స్ చేస్తున్నానో, ఇలా రివర్స్ చేసి పైనుంచి అయితే స్టిచ్చెస్ వేసుకుంటూ వెళ్ళాలి. సేమ్ ఫ్రంట్ అయితే ఏ విధంగా మనం జాయిన్ చేస్తామో బ్యాక్ సైడ్ కూడా అదే విధంగా జాయిన్ చేసుకుని స్టిచ్చెస్ వేసుకోవాలి. చూసారు కదా, రెండు కూడా సేమ్ ఒకేలాగా రివర్స్ చేశాను. నేను రివర్స్ చేసుకుని బ్యాక్ సైడ్ అయితే చూపించట్లేదు, నేను బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా క్రాస్గా 1 ఇంచ్ వరకు విడుతుండేలాగా ఒక క్రాస్ పీస్ని అయితే కట్ చేసుకోవాలండి. చూసారా, ఇదైతే సాగుతుంది, క్రాస్కి అయితే కట్ చేసుకోవాలి. ఇలా 1 సైడ్ మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకోవాలి. మనం బాడీకి అయితే హ్యాండ్స్ అయితే అటాచ్ చేయట్లేదు కదా, దానికోసం అయితే ఇక్కడ చంక దగ్గర మనం ఫోల్డింగ్ చేయడం కోసమండి ఈ పీస్ అయితే. 1 సైడ్ మొత్తం క్రాస్గా స్టిచ్ చేసుకుందాం కదా, మిగిలిన సైడ్ ఓపెన్ సైడ్ పెట్టి మనం అయితే జాయిన్ చేసుకోవాలి. ఈ చంక దగ్గర ఇలా మొత్తం జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ మనం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ రౌండ్ తిరుగుతుంది కదా, ఇక్కడైతే టక్స్ ఇచ్చుకోవాలి రౌండ్ నీట్గా తిరగడం కోసం. చూడండి, ఇక్కడ మొత్తం నేను టక్స్ ఇచ్చుకుని ఇది రివర్స్ చేసి స్టిచ్ చేస్తున్నాను. చూసారా, ఇలా రివర్స్ చేసి పైనుంచి అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం బ్యాక్ పార్ట్కి ఎవరు ఫ్రంట్ పార్ట్ కూడా స్టిచ్చెస్ వేసుకోవాలి. చూడండి, మీకు చూపిస్తున్నాను ఏ విధంగా స్టిచ్చెస్ వేసానో. ఇలా 2 సైడ్స్ కూడా మనం స్టిచ్చెస్ వేసుకోవాలి.
ఈ ఫ్రంట్ పార్ట్లో చూసారా నేను ఫోల్డింగ్ చేస్తున్నానని చెప్పాను కదా, దీనికైతే ఎమ్మింగ్ చేస్తున్నాను హ్యాండ్స్ తోటి, అందుకు నేను అలా అటాచ్ చేయకుండా వదిలేసాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఆర్ బ్యాక్ పార్ట్కి అయితే మిడిల్లోకి చూసారా, ఇక్కడ షోల్డర్ ఉంది కదా, దాన్ని మిడిల్లోకి తీసుకుని కింద టక్స్ అయితే ఇచ్చుకోవాలి. చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఒక 1/2 ఇంచ్ విడతలో అయితే మనం టక్స్ అయితే ఇచ్చుకోవాలి 2 సైడ్స్ కూడా. చూసారు ఇలా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ కూడా టక్స్ అయితే తీసుకుందాం మనం. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని ఇలా 2 ఫోల్డ్ చేసుకోవాలి ఈక్వల్గాని. ఇలా 2 ఫోల్డ్ చేసుకుని కట్ చేసుకోవాలి మిడిల్లోకి. మనం బ్యాక్ సైడ్ హుక్స్ అలాగే కాజా ఇస్తాం కదా, దానికోసం అయితే ఇలా టూ పార్ట్స్ కింద అయితే కట్ చేసుకోవాలి. ఇలా ఒక స్క్వేర్ పీస్ని అయితే తీసుకుని ఇక్కడ హుక్స్ అండ్ కాజా కోసం అయితే నేను ఫోల్డింగ్ కోసం కట్ చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ వేస్ట్ క్లాత్నే తీసుకున్నాను నేను. ఇక్కడ నేను హుక్స్ అండ్ కాజా కోసం అయితే ఒక స్క్వేర్ పీస్ని అయితే కట్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా కట్ చేసుకున్న పీస్ని కింద పెట్టి ఇలా పై వైపున మెయిన్ క్లాత్ని పెట్టి ఇలా స్టిచ్ చేసుకోవాలి. పై వైపున కింద వైపున ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ పై వైపుకి అయితే రావాలి. ఇక్కడైతే మనకి తాళ్ళు వస్తాయండి. ఇలా పైనుంచి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హుక్స్ కోసం అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడ లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. హుక్స్ అనేది లోపలికి ఫోల్డ్ అయి ఉండాలి కాబట్టి మనం వేసుకునేటప్పుడు అన్ఈజీగా ఉంటుందనేసి ఇక్కడ మనమైతే లైనింగ్ తీసుకుని లోపల వైపు అయితే ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇలా పై క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా, దీన్ని అయితే లోపలికి ఫోల్డ్ చేయాలి. తర్వాత ఇంకో ఫోల్డింగ్ చేసి అప్పుడు లాస్ట్కి ఇంకో ఫోల్డ్ చేసి పై వైపున అయితే స్టిచ్ చేసుకోవాలి. 1 సైడ్ తాళ్ళు అలాగే 1 సైడ్ హుక్స్ వేసుకుని స్టిచ్ చేసుకోవాలి. మనం జాయిన్ చేయడం కోసం మీకు కింద వైపు చూసారా హుక్స్ ఉంది కదా, హుక్స్ పైన వైపుకి వచ్చి ఇలాగా కింద అయితే ఒక స్టిచ్ చేసుకోవాలి. అది సపరేట్ అవ్వకుండా ఉండడం కోసం చూడండి ఇలా జాయిన్ చేసుకోవాలి 2 పార్ట్స్ని కూడా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని రెండింటిని కూడా జాయిన్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవాలి పైన. ఇలా స్టిచ్ చేసుకున్నాము కదా, ఇప్పుడు బాడీ పార్ట్ అయితే మ్యాక్సిమం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బాటమ్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము. మిగిలిన శారీ ఉంది కదా, దీన్ని మొత్తం ఫోల్డింగ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు బాటమ్ లెంత్ వచ్చి 34 ఇంచెస్ అండి. మనం ఖర్చుతో పాటు తీసుకుంటున్నాం 34 ఇంచెస్ కరెక్ట్గా సరిపోతుంది ఖర్చుతో పాటు. ఇలా 34 ఇంచెస్కి మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూద్దాము. ఈ క్లాత్ మనం కట్ చేసుకున్న క్లాత్ ఉంది కదా, దీన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. ఈ క్లాత్ మొత్తం కూడా 2 పార్ట్స్ కింద కట్ చేసుకోవాలి. అది ఫ్రంట్కి బ్యాక్కి కూడాని. ఒకటి ఫ్రంట్ వైపుకి ఒకటి బ్యాక్ వైపుకి ఫ్రిల్స్ అన్నీ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడైతే ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. చూసారు కదా ఇలా 3 ఫింగర్స్ లెంత్ అనేది ఉండాలి ఒక్కొక్క ఫ్రిల్కిని. చూడండి నేను వీడియోలో ఎలా చూపిస్తున్నాను సేమ్ అదే విధంగా చూసారా, గ్యాప్ ఒక ఫ్రిల్కి మధ్య 3 ఫింగర్స్ గ్యాప్ ఉండేలా మొత్తం కూడా సెట్ చేసుకుని పైన స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాం అనుకోండి మనకి ఈజీ అవుతుంది అన్నమాట. అన్నీ కూడా ఒకే లెంత్లో వస్తాయి. ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా బాడీ చూసారా, నడుము ఎంత లెంత్ ఉందో అంత లెంత్ వచ్చేలాగా ఈ ఫ్రిల్స్ అన్నీ కూడా స్టిచ్ చేసుకోవాలి. చూసారా మొత్తం కూడా ఒకే లెంత్లో ఉన్నాయి. చూడండి కరెక్ట్గా సరిపోయింది ఇలా చూసుకోవాలి. కరెక్ట్గా అయితే ఈ ఫ్రిల్స్ అన్నీ కూడా సరిపోయాయి. కరెక్ట్గా సరిపోయిన తర్వాత వీటన్నిటిని కూడా ఐరన్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఐరన్ బాక్స్ స్ట్రీమ్ ఐరన్ బాక్స్ ఏం యూజ్ చేయట్లేదు. నా దగ్గర ఉన్న నార్మల్ ఐరన్ బాక్స్ తోటి నేను ఐరన్ చేస్తున్నాను. చాలా అంటే చాలా మంది ఇక్కడైతే నాకు చాలా డౌట్లు అడుగుతున్నారు. అసలు ఈ ఫ్రిల్స్ అన్నీ కూడా ఎలా సెట్ చేసుకుని ఎలా ఐరన్ చేసుకోవాలో చూపించండి అని. ఇప్పుడు ఒక్కసారి చూడండి, నేను ఏ లెంత్లో అయితే తీసుకున్నానో సేమ్ అదే లెంత్లో పైనుంచి కింద వరకు కూడా నీట్గా ఈ ఫ్రిల్స్ అనేది వచ్చేలా చూసుకుంటున్నాను. చూసారు కదా మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి పైనుంచి లాగిపెట్టి కింద వైపుకి మొత్తం అదే లెంత్ లోపలికి ఉండాలి. అలా మొత్తం కూడా సెట్ చేసుకోవాలి ఫస్ట్. ఇలా కొంతవరకు మనం సెట్ చేసుకున్న తర్వాత పైన ఉంది కదా, దీన్ని మొత్తం కూడా ఐరన్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత సగం వరకు ఐరన్ చేసుకున్న తర్వాత మిగతా ఫ్రిల్స్ అన్నీ కూడా సెట్ చేసుకోవాలి. చూడండి నేను ఎలా సెట్ చేస్తున్నానో.
చూసారు కదా, ఈ విధంగా మొత్తం కూడా సెట్ చేసుకుని ఐరన్ చేసుకోవాలి. చూడండి, మీకే ఫ్రిల్స్ ఐరన్ అయిన తర్వాత ఎంత బాగా కనిపిస్తున్నాయో, ఎంత నీట్గా ఉన్నాయో. చూసారు, మనం ఓపెన్ చేసినప్పుడు ఆ మడత అనేది ఎంత క్లియర్గా కనిపిస్తుందో. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ ఇలా సీదా పెట్టి ఈ ఫ్రిల్స్ ఉన్నాయి కదా, దీన్ని రివర్స్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసి ఇలా స్టిచ్చెస్ వేసుకోవాలండి. ఇలా 2 సైడ్స్, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ ప్రాసెసింగ్ అండి. సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. చూసారా, ఇలా స్టిచ్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడాని. ఇప్పుడు లైనింగ్ ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాము. మనం 1/2 మీటర్ తీసేకి ఇంకా 3 మీటర్స్ క్లాత్ ఉంటుంది కదా లైనింగ్, ఇందులోంచి ఇంకో 1/2 మీటర్ తీసేస్తే మనకి కరెక్ట్గా 2.5 మీటర్ ఉంటుంది. ఈ 2.5 మీటర్ని సేమ్ మన ఫ్రిల్స్ ఎలా సెట్ చేసుకుందామో అలాగే 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని మొత్తం మనం ఎలా ఫ్రిల్స్ అయితే సెట్ చేసామో అలానే ఫస్ట్ 1/2 మీటర్ కట్ చేసి బాడీ పార్ట్ కోసం యూజ్ చేశాను. ఇప్పుడు ఇంకో 1/2 మీటర్ కట్ చేసుకుని పక్కన పెట్టానని చెప్పాను కదా, అది కోట్కి అండి. కోట్ స్టిచ్ చేయాలి కదా. చూసారా, ఈ ఫ్రిల్స్ అన్నీ ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ మనం డ్రెస్ని రివర్స్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ పైన ఉంది కదా బాడీ పార్ట్ పైన, ఆ పైన క్లాత్కి దీన్ని అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకుని దీన్ని రివర్స్ చేసామంటే మనకు ఖర్చు అనేది బయట కనబడకుండా నీట్గా ఉంటుందన్నమాట లోపల. చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ స్టిచ్ చేసిన తర్వాత రివర్స్ చేస్తా. చూసారా, ఖర్చు అనేది మనకు అస్సలు బయట కనిపించలేదు. వేసుకున్న తర్వాత కూడా గుచ్చుకున్నట్టు లేకుండా మనకి చాలా కంఫర్ట్గా ఉంటుంది. అలా 2 పార్ట్స్లో కూడా మనం ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి మీకు అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. డెఫినెట్గా ప్రతి ఒక్కరికి కూడా రిప్లై. ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత 7.5కి మనం బాడీ మెజర్మెంట్ చూసుకున్నాం కదా, సేమ్ అలా 7.5కి మార్క్ చేసుకున్న తర్వాత చూసారా, ఇక్కడి నుంచి నడుము దగ్గర నుంచి క్రాస్గా మనం స్టిచ్చెస్ వేసుకోవాలి. ఇలా 2 సైడ్ స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత కింద వైపు కూడా జాయిన్ చేసుకోవాలండి. అంటే చాలా ఈజీ. చూసారు కదా, రివర్స్ చేసుకున్న తర్వాత ఎంత నీట్గా ఉందో ఫ్రాక్ అనేది. ఫ్రిల్స్ కూడా ఎంత నీట్గా వచ్చాయో. నేను చెప్పినట్లుగా మీరు స్టిచ్ చేస్తారంటే చాలా నీట్గా వస్తుంది. బ్యాక్ సైడ్ చెప్పాను కదా హుక్స్ కాజ్ వేసుకోవాలని చెప్పేసి. మనం పళ్ళుని యూజ్ చేసి కోట్ స్టిచ్ చేసుకుందామని చెప్పాను కదా. ఇప్పుడైతే కోట్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ 1/2 మీటర్ వరకు లైనింగ్ తీసుకున్నాను కదా, దీన్ని అయితే మనం సేమ్ 4 ఫోల్డ్ చేసుకుని ఉంచుకోవాలి. ఇక్కడ పొడవు వచ్చి నేను చెప్పాను కదా 11.5 అని, సేమ్ బాడీ పార్ట్కి ఎలా తీసుకున్నామో అలాగే షార్ట్ కోట్ కుడుతున్నాం కాబట్టి 11.5కి ఒక మార్క్ చేసుకుని ఇలా ఒక లైన్ స్ట్రైట్గా అయితే మనం డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కింద వేస్ట్ ఉంది కదా, దీన్ని అంతా కట్ చేసుకోవాలి. బాడీ లూజ్ వచ్చి 9 ఇంచెస్ ఖర్చుతో పాటు నేను చెప్తున్నాను. సేమ్ మన బాడీకి ఏ విధంగా కట్ చేసుకున్నామో మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకున్నామో సేమ్ అదే విధంగా మెజర్మెంట్ తీసుకోవాలి. ఇలా బాక్స్గా డ్రా చేసుకుని ఈ మిగిలిన ఖర్చు ఉంది కదా, ఈ వేస్ట్ అంతా కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్ విడ్త్ వచ్చి 2.5 తీసుకోవాలి. మనం సేమ్ డ్రెస్ కూడా 2.5 తీసుకున్నాము, దీనికి కూడా 2.5 తీసుకుంటున్నాము. చూడండి, ఇక్కడ 2.5 నెక్ విడ్త్ అయితే తీసుకున్నాము. ఇక్కడ షోల్డర్ వచ్చి 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. లేదు అనుకుంటే మీకు ఇంకా బ్రాడ్కి కావాలనుకుంటే 2.5 తీసుకోవచ్చు. నేను 2 ఇంచెస్ తీసుకున్నాను. చంక డౌన్ వచ్చి 5 ఇంచెస్ తీసుకుని ఇలా మార్క్ చేసుకుంటున్నాను క్రాస్గా. ఈ చంక డౌన్ అయితే కట్ చేసుకుని వీటిని సేమ్ 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాము. ఇక్కడ షోల్డర్ ఆల్రెడీ 2.5 తీసుకుందాం కదా, ఇక్కడ కింద పొడవు వచ్చి 2 ఇంచెస్ అండి. ఇలా చూసారు కదా, ఇలా రౌండ్ తీసుకుని కట్ చేసుకోవాలి. ఇది బ్యాక్ సైడ్ అండి. ఫ్రంట్ కూడా సేమ్ నెక్ వచ్చి 2.5కి మార్క్ చేసుకోవాలి. ఇలా డౌన్ వచ్చి మనం 4 ఇంచెస్ వరకు తీసుకున్నాము. ఇలా బాక్స్గా డ్రా చేసుకుని ఇలా రౌండ్ తీసుకోవాలి. ఇక్కడ మనం కోట్ షేప్ డ్రా చేసుకోవడం కోసం కింద నుంచి చూసారా 1.5 వరకు మార్క్ చేసుకుని, చూడండి ఇక్కడ 1.5 వరకు మార్క్ చేసుకుని ఇలా క్రాస్గా నేను వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో అలా క్రాస్గా అయితే ఇలా డ్రా చేసుకోవాలి. కోట్ మోడల్ మీకు చాలా క్లియర్గా అయితే చూపిస్తున్నాను, మీకు అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా, చంక డౌన్ దగ్గర నేను చెప్పాను కదా ముందు ఆల్రెడీ, ఇలా చిన్నగా ఒక 1/4 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ మార్క్ చేసుకుని ఇలా చంక వైపు నుంచి కింద వైపున
క్రాస్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా మొత్తం ఈ వేస్ట్ అంతా కట్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ ఫ్రంట్ సైడ్ క్రాస్ అయితే కట్ చేసాం కదా, ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా క్రాస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మెయిన్ పీస్ మీద పెట్టి సేమ్ మనకి లైనింగ్ ఈ విధంగా కట్ చేసాము, సేమ్ అదే విధంగా ఈ మెయిన్ క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి. ఇలా లైనింగ్ పెట్టి మనమైతే మెయిన్ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు అయితే మాత్రం కంపల్సరీ ఉండాలండి మెయిన్ క్లాత్ అయితే. చూసారా, ఇలా కట్ చేసిన తర్వాత 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి ఫ్రంట్ 2 సైడ్స్ కూడా. అలానే సేమ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ క్లాత్ని అదే విధంగా పెట్టి కట్ చేసుకోవాలి. చూసారా, ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది పైన ఉండాలి. తర్వాత లైనింగ్ పెట్టి చూడండి మొత్తం కూడా స్టిచ్చెస్ వేసుకున్నాను. పైన సైడ్ అయితే స్టిచ్చెస్ చేసుకోలేదు. ఇలా స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని మొత్తం నేను కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది రౌండ్ తిరగడం కోసం అయితే మనం టక్స్ ఇచ్చుకోవాలి. రౌండ్ అయితే ఎక్కడెక్కడ తిరుగుతుందో అక్కడ మొత్తం కూడా టక్స్ తీసుకుని దీన్ని రివర్స్ చేసుకోవాలి క్లాత్ని. చూసారా, ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత చూడండి సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ కింద ఓపెన్ ఉంది కదా, ఇదంతా మొత్తం స్టిచ్ చేసుకోవాలి. సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా మనం జాయిన్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మొత్తం కూడా ఫ్రంట్ చంక దగ్గర నుంచి స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత రివర్స్ చేసుకోవాలండి. ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. తర్వాత సైడ్ అంతా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని కూడా అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత రివర్స్ చేసుకోవాలండి. ఇప్పుడు కింద ఈ ఓపెన్ ఉంది కదా, వీటిని అయితే మనం క్లాత్ ఒకటి లైనింగ్ క్లాత్ తీసుకుని పొడవుగా దీనికైతే అటాచ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒక పొడవుగా లైనింగ్ క్లాత్ తీసుకుని ఇలా మనం ఎమ్మింగ్ చేసుకుంటాం కదా, సేమ్ అదే విధంగా స్టిచ్చెస్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత సైడ్స్ మొత్తం కూడా స్టిచ్చెస్ వేసుకోవాలి. అంతేనండి, చాలా అంటే చాలా ఈజీ. మీకు ఈ కోట్కి హ్యాండ్స్ కావాలనుకుంటే హ్యాండ్స్ కూడా జాయిన్ చేసుకోవచ్చు. నేను దీనికైతే హ్యాండ్స్ జాయిన్ చేయట్లేదు. అంతేనండి, చాలా అంటే చాలా ఈజీ ఈ కోట్ స్టిచ్చింగ్ అనేది. చూసారు కదా, ఈ డ్రెస్ ఎంత ఈజీగా స్టిచ్ చేశానో మీకు చాలా క్లియర్గా అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయో అర్థం కాలేదనుకుంటే నాకు కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్